హాయ్ వివర్స్, వెల్కమ్ టు అర్వాస్. ఈరోజు మన మధ్య బీజేపీ అభ్యర్థి, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు మన మధ్య ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు జనాల్లోకి వెళ్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎక్కువగా జనాల ఆదరణ ఉంటుంది. అసలేంటి, ఏంది కథ ఇది? ఇది ఒక ప్రజలకి పని చేసేవాడి మీద నమ్మకం, పని చేయని వాడి మీద శాపనార్థాలు పెడతారు అంటే మనం గతంలో విన్నాం. దీనికి నిదర్శనం. ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద ఉన్న నమ్మకం కానీ, వారి మీద ఉన్న విశ్వాసం కానీ, ప్రజలలో వారికి గుండెల్లో ఉన్న రామభక్తి కానీ, మన సాంప్రదాయం మీద, మన దేశం మీద, మన దేశం ఇంత సురక్షితంగా ఉంది అంటే నరేంద్ర మోడీ గారి వల్ల. ఇంత ఐదో ఆర్థిక నుంచి మూడో దిశగా పోతుంది అంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల. ఈ ప్రపంచంలో భారతదేశం ఈ రెప్యుటేషన్ కానీ ఇది కానీ అది నరేంద్ర మోడీ గారి వల్లని ప్రతి ఒక్క గ్రామ స్థాయిలలో వచ్చేసింది. ఈరోజు మతానికి సంబంధం లేకుండా, పార్టీకి సంబంధం గ్రామానికి వెళ్తున్నప్పుడు వారు ఒకటే అంటున్నారు, ఈసారి మా ఖమ్మం కోసం మీరు తిరుగుతున్న మీరు చూపిస్తున్న పోరాట ప్రతిభని చూసి మీరు కూడా నరేంద్ర మోడీ గారిలాగా ఒక సేవకుడిలాగా, ఒక సైనికుడిలాగా మీరు ఇక్కడ ఉన్నారు. మాకు మీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీ మీద మీరు పని చేస్తారనే విశ్వాసం మాకు వస్తుంది. కాబట్టి మీకు మేము దీవిస్తున్నాం, మీకు మేము ఓటేస్తున్నాం. మీరు మా ప్రతినిధి కింద, నరేంద్ర మోడీ గారి సైనికుడి కింద మీరు ఈ వారధి ఉండి గత 10 సంవత్సరాలలో ఖమ్మంలో జరగని అభివృద్ధి ఈసారి మీరు తేవాలని వారు సంపూర్ణంగా మీరు ఇప్పుడు జరుగుతున్న పాదయాత్ర మీరు చూడండి, లేకపోతే మండల్ వైజ్ చూస్తున్నప్పుడు ప్రజలు పాదయాత్ర అంటే గుర్తొచ్చింది. మీరు గత కొన్నాళ్ళు ఈ పాదయాత్ర చేస్తున్న జనంలోకి వెళ్తున్నారు. కని వినే రీతిలో జనాలు వస్తున్నారు. బండి సంజయ్ గారికి ఎంత ఆదరణ ఉందో అంత మించి మీ మీదకి వస్తున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. అసలు ఇంత ఆదరణ ఎలా వచ్చిందంటారు? ఇది ఇందాకన్నట్టు నరేంద్ర మోడీ గారి మీద ఉన్న మమకారం, వారి మీద ఉన్న విశ్వాసం, వారి ప్రతినిధి అయ్యి, వారి సైనికుడిగా అయ్యి, నేను కూడా పొద్దున్న నేను 4ంటికి లేస్తే రాత్రి 2 కూడా అవుతుంది. ఒక్కోసారి నేను నిద్ర కూడా పోవట్లేదు ఆ రోజున. అంత కష్టపడి అంత చేస్తున్నందుకు. ఎందుకు చేస్తున్నా అంటే ప్రజల నుంచి వస్తున్న మమకారం చూసి. ప్రజల నుంచి ఆదరణ లేకపోతే తిరగాలన్నా తిరగడానికి జాగుండదు. ఈరోజు 24 గంటల్లో 24 గంటలు తిరిగినా ప్రజలు చూపిస్తున్న మమకారం కానీ, వారు చెప్తున్న మాటలు చూస్తూ ఉంటే అంత ఎనర్జీ వస్తుంది, అంత విశ్వాసం వస్తుంది. నేను గత 10-14 సంవత్సరాల నుంచి నేను చేసిన వివిధ రంగాల సామాజిక సేవ, ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పనికొస్తుంది. నేను ట్రైబల్ డెవలప్మెంట్లో చేసిన, ఉమెన్ ఎంపవర్మెంట్ చేసిన, ఆర్గానిక్ అగ్రికల్చర్లో చేసినాము, స్లమ్ ఎడ్యుకేషన్లో చేసినాము. స్వతహాగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఒక డ్రోన్ స్టార్టప్ ఉంది. ఆ స్టార్టప్ ఇండియాలో బెస్ట్ స్టార్టప్ అనే అవార్డు వచ్చింది. అట్లా నేను ఢిల్లీకి ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటాను. ఈ సోషల్ వెల్ఫేర్ పని కానీ, నా పని కానీ, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్ని కలిసి వారి నుంచి CSR ఫండ్స్ మా NGOకి తీసుకొచ్చేవాడిని. కాబట్టి వాళ్ళందరూ కూడా ముఖ్యులైన CEOలు, CMDలు, MDలు వారు మనకి NGOస్కి హెల్ప్ చేసి, ఇప్పుడు నేను చేసిన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూటు ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ KVKs అని ఆర్గానిక్ పరంగా పేరు వచ్చింది. ఇదంతా ఏంటి అంటే పని చేసేవాడికి పని చేసినంత ఈ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో ఉంది. నేను సోషల్ సర్వీస్ చేసినప్పుడు నన్ను మరి ఇంత గుర్తించి, నా సేవలు గుర్తించి, నువ్వు ఖమ్మం బిడ్డ కాబట్టి నువ్వు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తుంది నా స్వస్థలం. ఇది తిమ్మంపేట విలేజ్, ముల్కల్పల్లి మండలం. ఇది మాకు గత 120 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పుట్టి పెరుగుతున్న ప్రదేశం ఇది. నేను గత సంవత్సరం నుంచి ఇక్కడే తిరుగుకుంటా, ఇదే చేసుకుంటా తిమ్మంపేట కేంద్రంగా నేను పనిచేస్తున్నా. ఇవాళ మీరు చూస్తుంటే గ్రామం అంతా తరలొచ్చింది. ఎందుకంటే ఇక్కడ మన ఖమ్మం వాడు లోకల్. ఇది చాలా ఇంకొకటి బలమైన పోతుంది. మీరు ఇందాకన్నా ప్రజా ఆదరణ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ పెరిగినవాడు, ఇక్కడ ఈ గడ్డ బిడ్డ కాబట్టి. నేను చదువుకున్నది ఇక్కడే, 10th ఇక్కడే, అన్ని ఎగ్జామ్స్ ఇక్కడే, నేను ఇక్కడ ప్రతి సమ్మర్కి ఇక్కడే, ప్రతి పండగకి ఇక్కడే. కాబట్టి వీళ్ళందరికీ మనకి ఈ ట్రైబల్స్లో తిరిగి నాకు మీరు చూస్తుంటే కోయ భాష కూడా కొద్దిగా వస్తూ ఉంటుంది. మరి ఎందుకు వస్తుంది?
అంటే ఇక్కడ పెరిగినవాడిని కాబట్టి లోకల్ కాబట్టి అది సమస్య అది ఉంటుంది. నేను ఇందాక మాట్లాడుతా ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోయినారు కొంత వాళ్ళు. ఎందుకంటే ప్రతిసారి వ్యవసాయం నేను నేను నాకు కూడా అగ్రికల్చర్ ఉంది, నాకు కూడా తోటలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, ప్లస్ మిగతా వాళ్ళకి కూడా వేరే అన్నలు లేకపోతే మా ఊర్లో ఉన్న ప్రజలందరూ వాళ్ళ తోటలలో తిరిగేటోడిని. వారు వరి కోతలు ఉన్నప్పుడు నేను కూడా పోయి ఉంటే చూసేది. సో ఈ అనుభవం ఉంది కాబట్టి ప్రజలు ఇంత ఆదరణ చేస్తున్నారు. సార్ మీకు గట్టి పోటీగా ఏ పార్టీ ఉండబోతుంది? కాంగ్రెస్ నుంచా, అలా బీఆర్ఎస్ నుంచి ఏ అభ్యర్థి ఉండబోతున్నారు ఏంటంటే? మాకు పోటీ న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, పని చేసేవాడికి పని చేయనివాడికి, నరేంద్ర మోడీ గారి ప్రపంచ నాయకుడు రామరాజ్యం స్థాపించిన ఆయనకి, రాహుల్ గాంధీకి. కాబట్టి మాకు ప్రజలు మా ఫోకస్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. మేము సమస్యల మీద కంటే, నేను మొదటి నుంచి చెప్తున్నది పత్రికాముఖంగా కానీ ప్రజలకు కానీ, నేను సమస్యలు చూసి దాన్ని గెలికి పెద్ద చేయడానికి కాదు, అవకాశాలు ఏమున్నాయి. గత 10 సంవత్సరాలలో ఒక్క ఫ్యాక్టరీ రాలేదు, ఒక కాలేజ్ రాలేదు, ఒక హాస్పిటల్ రాలేదు. ఖమ్మంకి మాది ఖమ్మంలో అన్న ఒక పరిశ్రమ కానీ ఏదన్నా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ నాకైతే కనపడట్లేదు. కాబట్టి మన అభివృద్ధి కోసం నేను వచ్చిన కాబట్టి నా ఫోకస్ అవకాశాలు. నరేంద్ర మోడీ గారు అక్కడ చాలా ఉన్నాయి. గిరిజన ప్రదేశం, స్పెషల్ ఫండ్స్ ఉంటాయి. అశ్వరాపేట ఏజెన్సీ ఏరియా, ఖమ్మం ఎస్టీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, బీదలు బడుగు వర్గాలు ఎక్కువ. కాబట్టి చేయడానికి వారు ఉన్నారు, ఇచ్చడానికి వారు రెడీగా ఉన్నారు, తేయడానికి రాలేదు. ఇంకొకటి సివిల్ సర్వీస్ మొన్ననే రిజల్ట్స్ వచ్చినాయి. ఎక్కడ టాలెంట్ ఉంది, ఎంతమంది గిరిజన కానీ పేదలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైనా బీద బడుగు నుంచి వచ్చినాయా? ఎందుకు రాలేదు? మరి బీహార్లో ఎక్కడో దగ్గర ఐఏఎస్లు ఐపీఎస్లు అందరు వస్తారు కదా, మరి బీహార్ కంటే ఇది వెనకపోయిందా? ఏంటి అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ చిత్తశుద్ధి. ఇక్కడ కాలేజెస్ కోచింగ్ సెంటర్స్ పెట్టవచ్చు కదా, ప్రభుత్వం నుంచి ఏదన్నా స్కిల్ డెవలప్మెంట్ వచ్చి చేయొచ్చు కదా. పని చదువా ఇల్లే. మరి స్పోర్ట్స్, గిరిజనులు ఎవరన్నా స్పోర్ట్స్ అకాడమీలు కానీ ఏదన్నా చేసి స్టేట్ నుంచి ఒలింపిక్స్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో ఉన్న నేషనల్, ఇంత ట్రైబల్స్ ఇంత టాలెంటెడ్ వాళ్ళు, మరి వాళ్ళ నుంచి ఏమైనా స్పోర్ట్స్ అకాడమీ ఇక్కడ ఉందా? అది లేదు. ఏ విధంగా చూసినా గత 10 సంవత్సరాల నుంచి ఖమ్మం జిల్లా అభివృద్ధి కాలేదు. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మాకు ఆ అవకాశం ఇవ్వండి. నరేంద్ర మోడీ గారు ప్రత్యేక దృష్టి ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు మొన్న మండు టెండలో 43 డిగ్రీలో నా నామినేషన్కి వచ్చిండ్రు. రేపు 29న నడ్డా గారు వస్తున్నారు. కొత్తగూడెం బహుశా ఖరారైపోతుంది. మరి నడ్డా గారు లాంటోరే ఇక్కడికి వస్తున్నారు. ఇంత ఎండలలో భయపడకుండా మరి రాజ్నాథ్ సింగ్ గారే వచ్చిండ్రు. రేపు నరేంద్ర మోడీ గారు రావచ్చు. మరి అంత ఖమ్మం మీద ఎందుకుంది? చెయ్యాలని వారికి ఉంది, ఇయ్యాలని వారికి ఉంది. తెచ్చేటోడు కావాలి. ఇది ప్రజలు నమ్ముతున్నారు. అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండలు వచ్చి నన్ను కాకుండా నరేంద్ర మోడీ గారు నా రూపంలో నరేంద్ర మోడీ గారి దూత కింద చూస్తున్నారు. అందుకని ప్రజా ఆదరణ ఉంది. అంటే ఇప్పుడు ఈ ఖమ్మం ఓటర్లకు మీరేం చెప్తున్నారు? ఖమ్మం ఓటర్లకి నేను చెప్పేది, మీ వాడైన నేను ఈ గడ్డ బిడ్డను. ఇక్కడ నేను మా తిమ్మంపేట అనేది ఒక మారుమూల గ్రామం, ములకల్పల్లి మండలంలో. సో నేను గ్రామ స్థాయి నుంచి నేను ఉన్నాను. ఇక్కడ మా పొలాలు ఉన్నాయి, ఇక్కడ తోటలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలతోటి నేను ఇక్కడ పుట్టి పెరిగిన, ఇక్కడ ఈడ ట్రైబల్స్లలో తిరిగి పెరిగిన వాడిని. కాబట్టి ఎక్కడో సిటీ నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కానీ అక్కడ సెటిల్ అయిపోయి ఇప్పుడు ఓట్ల కోసం కానీ ఇప్పుడు కానీ మిగతా వాళ్ళు వచ్చేటట్టు కాదు. మనం పక్కా లోకల్లోడికి ఎప్పుడూ సమస్యలు ఉంటాయి. నా పర్మనెంట్ అడ్రస్ కూడా ఇదే. నాదేదో హైదరాబాదో లేకపోతే నేను ఇంకెక్కడ స్కూళ్ళల్లో అడ్రస్లు కానీ బంజారా హిల్స్లో అడ్రస్ కాదు. నా ఓటర్ అడ్రస్ ఇది. నేను గత 1-2 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉండి ఇక్కడే నేను ఎంపీ అభ్యర్థి కానప్పుడే నేను ఇదంతా వ్యవస్థ చేసుకొని ఇక్కడ ప్రజలలో ఉండడానికి వచ్చిన. కాబట్టి నాకు ఇప్పుడు ఈ ఇల్లు ఇప్పుడు గాల్లో అయితే రాలేదు కదా. ఈ ఇల్లు, ఇది వ్యవస్థ కానీ ఇదంతా ఎన్నో సంవత్సరాలు ఉండబట్టే కదా ఇదంతా అయింది. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖమ్మం ప్రజలు, ఈసారి మనోడు మీ ఇంటోడు అయినట్టు మీరు ఫీల్ కాండి. మీ ఇంటి వాడిని నేను. మన సమస్యలు చాలా ఎందుకు ఉన్నాయంటే అభివృద్ధి కాలేదు కాబట్టి. అవకాశాలు ఎక్కువ ఉంటే సమస్యలు తగ్గిపోతాయి.
నన్ను మీరు దీవించండి. నన్ను మీ మీ అభ్యర్థి కింద, మీ తమ్ముడి కింద, మీ కొడుకు కింద, మీ ఆహ్, ఆహ్, బ్రదర్ కింద, మీ వాడి కింద నన్ను మీ ఆశీర్వదించండి. ప్రజలు ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఏ గ్యారంటీ అన్నా ఏదన్నా అయితుందంటే ప్రజలే నాకు చెప్తున్నారు ఏది కావట్లేదని. అర్థం చేసుకోండి. నేను వాళ్ళు నేను ఏదైనా ప్రజల్ని నమ్మేటోడిని, ప్రజల్ని అడిగేటోడిని. నేను ప్రజలకి తెలుసు. తెలిసిన దాన్ని ఒకటి గుర్తు చేయగలుగుతాం అంతే. గుర్తు ఏం చేస్తున్నా అంటే ఎన్నికలప్పుడు మీరు కాంగ్రెస్‌కి దీవించిండ్రు. వారిని మెజార్టీ ఇచ్చిండ్రు. వారు ఒక వాగ్దానాలు చేసిండ్రు. ఈసారి వారు వచ్చినప్పుడు మీ వాగ్దానాల పరిస్థితి ఏంటి? మీరు ఎందుకు చేయలేదు? మీరే అడగండి. మీరు సాటిస్ఫై అవుతారా మీరు చూడండి. లేదండి మేము ఇప్పుడు కాదు మేము సెంట్రల్‌లో గెలిస్తే మేము మీది ఇస్తామంటే అది కూడా మీరు అర్థం చేసుకోండి. మీరు అక్కడ పిండి లేకుండా రొట్టెలు చేస్తా అన్న మనిషిని ఆడ ఇంకోవైపు పిండి ఉంది నేను రొట్టెలు చేస్తా నేను తెచ్చిస్తా అని మీకు కనపడుతుంది. ఒకవైపు ఈ చెట్లు చూడండి. పచ్చని చెట్లు మంచి కాయలు ఉన్నాయి. మీరు దీనికి నీళ్ళు పోస్తారా? ఒక చెదలు పట్టిన చెట్టుకి ఒక కరప్షన్ తోటి ఎండిపోతున్న ఒక కుటుంబ సంస్థ ఆ చెట్టుకి మీరు నీళ్ళు పోస్తారా? మీరు ఆలోచించండి. ఏ చెట్టు అయితే మీకు వస్తుంది? ఇది అన్ని విషయాలలో కూడా ఒకటే అర్థం. ఏదైతే చెట్టుకు మంచి పచ్చని చెట్టు ఉందో దానికి నీళ్లు పోస్తే అది పండ్లు ఇస్తుంది. ఏదైతే చెదలు పట్టిన చెట్లు ఇస్తే అది మీకు ఏం చేయదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అనేది ఒక పెరిగిన చెట్టు. దానికి ఫలాలు ఉన్నాయి. మీరు ఆ చెట్టుకి నీళ్ళు పోయండి. మీరు మన కళలు మనం సహకారం చేద్దాం. ఒక చెదల పట్టిన చెట్లకి మీరు నీళ్ళు పోస్తే అది వ్యవస్థనే పాడు చేస్తుంది. మనం పక్క దేశం నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండి మన డిఎన్ఏ కానోళ్ళని మనకి ఎలక్షన్ల కోసం అని వేరే దగ్గరకు వచ్చి కేవలం మేము ఒక మహాతల్లి వారు అన్నారట, మాదేముంది నామినేషన్ అయిపోయినాక 7 ఎమ్మెల్యేలు మాకున్నారు, మేము జస్ట్ అట్లా వస్తే మేము గెలిచిపోతామని. మరి ప్రజలు మీరు అలానే చేస్తారా? మరి నామినేషన్ వేయగానే జస్ట్ వాళ్ళ మాయమాటలకి కల్లిబుల్లి మాటలకి మీరు నమ్మి వారిని మోసపోతారా? లేదంటే మన ఖమ్మం మన చేతిలో ఉంది, మన అభివృద్ధి మన చేతిలో ఉంది. మీరు నాకు అవకాశం ఇవ్వండి. నేను ఈ సమస్యలు తెలిసిన వాడిని కాబట్టి నేను ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేస్తా. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్.